హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం దిస్ ఇస్ అట్రని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తీయచ్చు పెద్ద పెద్ద పిల్లలు కదా. అమ్మో చింతలనే చేసి ఇవి హాయ్ చెప్తుంది. చెప్పు ఇగో దెబ్బ తాకింది. మా చెల్లెకి దెబ్బ తగిలిందంట చూడండి. సో గాయ్స్ రెడీ అయితే అయిపోయినాం. చూడండి ఎలా ఉన్నాము, బాగున్నారా? చూడండి మున్సిపాలిటీ ఊడ్చాల్సిన అవసరం కూడా లేదు, మీరే ఊడ్చేస్తారా అని పడుకొని నిద్ర అయింది. అమ్మోని మళ్ళీ వేసేసరికి 1:30 అయింది. అమ్మో ఇప్పుడు ఎట్లా రెడీ అయ్యాను. ఫాస్ట్గా మమ్మీ జడలు వేసేసింది. ఆ సరే చట్టేసుకొని టక రెడీ అయ్యి వచ్చేసాం. ఏం చేస్తున్నా చిన్న? ఇక మా బుడ్డి పాప ఏం పేరు మీద పేరు? నిరీక్షణ. నా సైకిల్ చూపిస్తా చూడండి. మొత్తం దాని మీద ఇంటికి పెయింట్ వేసారు అప్పుడు డాడీ వాళ్ళు చనిపోయినప్పుడు. అదంతా దాని మీద పడ్డది. చూపిస్తా చూడండి. ఇదిగోండి నా సైకిల్. నా కాళ్ళు అందుతాయి అనుకోవచ్చు మీరు, అందుతాయి. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఏంది ఇంత పారడుగా అయింది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారు కదా. ఎక్కడికి వెళ్తున్నా అంటే మా ఊరికి వెళ్తున్నా క్రిస్మస్కి. మీకు క్రిస్మస్లో నేను ఏం చేస్తాము, మేము చర్చ్కి వెళ్ళి ఇంట్లో ఏం చేసుకుంటాము అన్నీ చూపిస్తాం మీకు ఈరోజు. అంటే ఈ రోజు నైట్కి, ఈరోజు 24 అనమాట డేట్. ఈ రోజు నైట్ 12:1 అయితే మాకు ప్రేయర్ ఉంటుంది. అందుకే మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిరు, మా మమ్మీ మా చెల్లి. నేను హాఫ్ శారీస్, నా డ్రెస్సెస్, మమ్మీ శారీ, డాడీ డ్రెస్ అన్ని తీసుకునే లాస్ట్ వీడియోలో క్రిస్మస్ షాపింగ్ వీడియో కూడా తీసా. చూడని వాళ్ళు ఉంటే చూడండి. మంచి బట్టలు తీసుకున్నాము. అవి కూడా హాఫ్ సారీ మీకు క్రిస్మస్ వ్లాగ్ లో చూపిస్తా అని చెప్పా కదా, ఈ రోజు చూపిస్తా నైట్ కి. ఓకేనా? ఇప్పుడైతే నేను మా ఇంటికి వెళ్తున్నా, ఒక్కదాన్ని బస్ లో వెళ్తా. ఓకేనా? సో గాయస్ ఇప్పుడైతే ఇంటికైతే రీచ్ అయిపోయినా. నేను బస్ లో వీడియో తీయలేదు, ఎందుకంటే నా పక్కన అమ్మాయి కూర్చుంది. ఫుల్ రష్ ఉండే, చాలా మంది ఉండే. ఎందుకేమో అంటే అందరు ఊర్లోకి వెళ్తున్నట్టు ఫుల్ మంది ఉన్నారు. సో అందుకే నేను వీడియో అయితే తీయలేదు. ఇప్పుడే ఇంటికి వచ్చా. మా ఇల్లు చూపిస్తా చూడండి. ఇంతకుముందు వీడియో తీసిన కదా, మా ఊరు విలేజ్ చూపించిన మీకు అందరికీ, మా ఇల్లు ప్లేస్ అన్నీ చూపించిన. బట్ ఇంకా కొంచెం డిఫరెంట్ అయింది. మా ఇంటి ముంగట మొరం అయితే పోయించుకున్నాం. సో చూపిస్తా చూడండి ఎలా ఉంది. బాగుంది కదా? కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. చూడండి మా చెల్లె చూడండి ఎట్లుంది, ఏ రకంగా ఉందో. స్నానం చేయాలి, ఏం చేయాలి, నిన్నటి నుంచి అట్లనే ఉన్నది. నిన్నటి నుంచి స్నానం చేయలేదు. చూడండి పిల్లలు అయితే ఎంత మంది ఉన్నారు తెలుసా. మేము వచ్చినామని ఫుల్ పిల్లలు వచ్చారు మా ఇంటికి. చూపిస్తా ఇవ్వండి ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడరు. పెద్ద పెద్ద పిల్లలు కదా. అమ్మో చింతలనే చేసి హాయ్ చెప్తుంది. చూడండి ఇక మా ఇల్లు చాలా మంది ఉన్నారు. అంటే ఉట్టేప్పుడు అయితే ఎవరు ఉంటారు కానీ పండగ కదా, చాలా మంది వచ్చారు ఇంటికి. నైట్ మీకు అందరికి వ్లాగ్ తీసి చూపిస్తా మా పండగ మేము ఎలా చేసుకుంటామో. వీడియో అయితే మొత్తం ఇట్లా మీ కళ్ళకు గట్టినట్టు అయితే నేను చూపిస్తా. ఓకేనా? అండ్ మేము నైట్ ఇప్పటి నుంచి అప్పటి వరకు ఏం చేస్తాము అనేది కూడా వీడియో తీస్తా. ఓకేనా? మీకు ఇంకొకటి చూపిస్తా చూడండి. అక్కడ క్రిస్మస్ ట్రీ లాగా కనిపిస్తుంది చూడండి. అక్కడ పైన అదండి ఎంత బాగా కనిపిస్తుంది. క్రిస్మస్ ట్రీ లాగా కనిపిస్తుంది కదా, ఎంత బాగుందో కదా. నిజంగా దానికైతే లైటింగ్స్ పెట్టినాం అనుకో సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక రీల్ చేసేసి అప్లోడ్ చేసేయాలి. సో అందుకే నేను తర్వాత అయితే మీతోటి మాట్లాడతా. ఈ రోజు నుంచి రేపటి వరకు మాట్లాడుకుంటానే ఉందాం మనం, సరేనా? గైస్ మా అక్క ముగ్గేసింది మా ఇంటి ముంగట. హలో గైస్, చెప్పి నోరు పోయింది. గట్టి ఒరేసరికి అంటే మా అక్క వచ్చి ముగ్గేస్తుంది. మా మమ్మీ నేను వచ్చినాక వేస్తానని, మా మమ్మీ నా కూతురు వచ్చినాక ఎత్తదని చెప్పిందట. అంత లేదు, మా అమ్మ అన్నది నువ్వు వచ్చేదాకా ఎత్తవని వేయలేను అని అంటుంది. చూడండి ఎంతమంది పిల్లలు వచ్చిర్రు మా అక్క చూడ్డానికి. మా అక్క ముగ్గు చూడ్డానికి మేము వచ్చినామని అందరు వచ్చిర్రు. చిట్టి చేతపడి ఎత్తున్నా నీలక్క కాదు. చూడండి మా అక్క చేతపడి వేస్తుంది. అయ్యో దాన్ని ముగ్గులాగా మార్చేస్తుంది ఫ్రెండ్స్. చేతపడి ఎందుకు వేస్తా చెప్పండి, నా ముగ్గులా ఎందుకు కమెంట్ చేసి చెప్పండి. మమ్మీ కొట్టించుకుంటా, నువ్వు ఎందుకు వేపిస్తున్నా వేసుకునేది ఇంటికి వచ్చినాక, నేను రాకన్నా ముందే. బాగుందా గాయస్ ముగ్గు? వీళ్ళందరూ గోల చేస్తున్నారు.
ఫ్రెండ్స్ మళ్ళా వేరే దగ్గర వచ్చింది ముగ్గేయడానికి. ఓ చిట్టమ్మ చెప్పమ్మా. వీడియో వీడియో అంటుంది ముగ్గేదు. నాకేం ముగ్గేలు అర్థం కావట్లేదు, నన్నే అందుకే ఆలోచిస్తున్నా. పిల్ల చూడండి నెత్తి రోజుకొని వచ్చింది. ఏంది మీ ఇట్టు వచ్చినావు? ఈ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, మాట్లాడదు. మా అమ్మ చూడు ఎట్టిందో. ఆడబెడతావా? ఆడబెట్టుకో కింద. సరే ముగ్గురు బల నిలుస్తున్నారు. పెట్టు పోయి, అది నల్ల లేకుండా పెట్టేసాయి. మా అక్క స్టైల్ చూడండి గాయస్. ప్రతిదీ మా అమ్మని ఏడ పెట్టాలా, ఏం చెయ్యాలా, ప్రతి నన్ను అడుగుతుంది. నేను ఇంటి పెద్ద అన్నట్టు. మా సైడ్కి ఏమి వెళ్ళని ఏమొద్దు ఉండండి అద్దులే. నువ్వు పెద్ద గుడ్డుతాను అని చెప్పుకో చిట్టి. అవును మీకు కూడా చెప్పన్నా, మా అక్క షర్ట్ తెలిసి ఒప్పుకోదు ఇంట్లో. ఆమె పేరు అందుకే సైకో అని పెట్టిన మా మామ. సైకో చూడు చెప్పిండ్రు. ఎందుకు చూడండి ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి గైస్. బాగుందో చేయకండి, చెడ్డ కామెంట్లు చేయండి. చూడండి గాయస్, మా అమ్మ చూడండి చాలు. మూత చున్ను తీసుకురా. ఇప్పుడు మా అత్తలు ఇచ్చేసి వస్తాం. మా అత్తలు అంటే చెప్పు. ఇగో దెబ్బ తగ్గింది, మా చెల్లెకి దెబ్బ తగిలిందంట. చూడండి మండుతున్నది. నమాజ్ కూడా అవుతుంది, 6 అవుతున్నట్టుంది కదా. ఏ చిట్టి ఆను. సో గైస్ మా అత్తమ్మ ఇంటికి ఇంకా చూపిస్తా మీకు మా ఇల్లు. నేను ఎక్కడెక్కడ తిరిగినా, నా సైకిల్ మార్నింగ్ చూపిస్తా, నా సైకిల్. ఓకేనా. సో గాయస్ నేనైతే ఆల్రెడీ స్నానం చేసేసిన. నేను స్నానం చేసి వచ్చేలోపు మమ్మీ బెల్లమన్నం అయితే వండుతుంది. అండ్ ఇంకొక సర్ప్రైజ్ అయితే మనకు వచ్చింది. అమ్మో నేనైతే షాక్ అయిపోయినా తెలుసా నిజంగా. స్నానం చేసి ఇంట్లోకి పోయి వచ్చి బయట వచ్చి రోడ్డు మీద నిలబడే లోపు మా అమ్మ మా మామ ఇద్దరు నడుచుకుంటూ వస్తురు. షాక్ అయిపోయినా నేను. ఒర్రి అమ్మ నన్ను ఒక్కరిని పంపించి మళ్ళీ ఇల్లు వస్తుర్రేందా అని. మీరు నమ్మట్లేదు కదా, నాలానే చూపిస్తా చూడండి. అదిగో మా అమ్మ అడుగుకున్నదా. ఇగో మా చెల్లె నిద్రలోంచి లేచి వచ్చి, మా చెల్లె నమ్మలేదు. మా మామ పిలిస్తే అప్పుడు నమ్మింది. ఇక మా మమ్మీ బెల్లమన్నం వండుతుంది మా డాడీకి. ఇక మా మామయ్య రవ్వుకున్నాడు కుర్చీలో. నిజంగా నేనైతే షాక్ అయిపోయినా తెలుసా నిజంగా. అస్సలు మైండ్ పనిచేయాలి ఒక్క నిమిషం. వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు, ఇంకా హ్యాపీ. వాళ్ళు లేరని ఒక లోటు ఉండే, బట్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఏ టెన్షన్ లేదు, ఇప్పుడు ప్రశాంతంగా పండుగ చేసుకోవచ్చు మంచిగా. సో ఇప్పుడు మా మమ్మీ మా చెల్లె కూడా స్నానం చేసేస్తారు. స్నానం చేసిన తర్వాత 2 o'clock అంట ప్రేయర్. అప్పుడు మనం మాట్లాడుకుందాం, మేము ఎలా రెడీ అవుతాము అన్నీ చూపిస్తాం. మా డాడీకి బట్టలు పెట్టుకునేది అన్నీ. ఓకేనా గాయస్. చూడండి ఇక్కడ మా డాడీకి మా నాన్నమ్మకి మా జేబా ఫోటో అయితే ఇక్కడ లేదు. సో అందుకే మేము మా జేబాకి అయితే పెట్టుకున్నాము, బట్ ఫోటో లేదు అంతే. ఇదిగోండి మమ్మీ బెల్లమన్నం చేసింది, అగరబత్తులు పెట్టినాం, ఇవి బట్టలు, అక్కడ సాంబ్రాన్ని వేసేసినాం. ఇక మమ్మీ క్యాండిల్స్ అయితే వెలిగిస్తుంది. ఇవన్నీ నేను పెట్టినా, మమ్మీ క్యాండిల్స్ వెలిగిస్తుంది. మా అత్తయ్య వాళ్ళు మొక్కుకొని బయటకైతే వెళ్ళిర్రు. మేము క్యాండిల్స్ పెట్టడం మర్చిపోయినాం. సో మళ్ళీ ఇప్పుడు పెడుతుంది మమ్మీ. ఇటు ఒకటి పెట్టు, లాస్ట్ ఒకటి పెట్టు. అందరు స్నానాలు అయినాయి, మొక్కుకొనేసి బయట కూర్చున్నాం కొద్దిసేపు. ఇప్పుడు ఆల్రెడీ 11 అవుతుంది. 12-1 కట్లా మేము రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెడీ అవ్వడానికే 1 hour పట్టొచ్చు ఖచ్చితంగా నాకు తెలిసి. సో మేమైతే రెడీ అయినాక ఇక్కడ లైట్ అంత క్లారిటీ లేదు. సో అందుకే నేను ఫ్లాష్ వేసుకొని చేయాల్సి వస్తుంది. కళ్ళు కూడా ఎలా వస్తున్నాయో చూడలేదు నేను. బయట కూర్చురు, వాళ్ళని చూపిస్తా చూడండి. ఇదండి ఎలా కూర్చురో చూడండి ఒక్కొక్కరు. బయటకు కూడా వచ్చేస్తుంది పొగ మొత్తం, అదే సాంబ్రాణి పొగ. ఇప్పుడు నెయిల్ పాలిష్ అయితే పెట్టేసుకుంటాం. ఓకేనా, మళ్ళీ గెలుచుకుందాం. సో గాయ్స్ రెడీ అయితే అయిపోయినాం. చూడండి ఎలా ఉన్నాము, బాగున్నానా చూడండి. ఇక మా ఇల్లు చూడండి ఎట్లుందో, పిచ్చిలో లెక్క పడేసినాం అన్నీ. ఇక మా మమ్మీ మా అత్తమ్మ ఇద్దరు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ మా చెల్లి అయితే రెడీ అయిపోయింది, వెళ్ళిపోతుంది. నేను చెప్పులు వేసేసుకొని వెళ్ళిపోతాను. ఇంట్లో పెట్టారు నా షూ. అవి హాఫ్ సారీస్ కట్టుకున్నాం కదా, అది లంగా లెంత్ బాగా అయిపోయింది. అది మా మామ ఏమంటున్నాడు, మున్సిపాలిటీ ఊడ్చాల్సిన అవసరం కూడా లేదు, మీరే ఊడ్చేస్తారని అంటున్నాడు. జోకే. ఇప్పుడైతే చర్చ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిర్రు 10 minutes ప్రేయర్ స్టార్ట్ అవుతుందని. మేమైతే ఏం చేసినాం తెలుసా, పడుకున్నాం. మా చెల్లె ఏమన్నది, చిట్టి నేను లేపుతామే 1 గంటలకి.
1 గంటకు లేపుతా అని అన్నది. పడుకొని నిద్రపోయింది. అమ్మోని మళ్ళీ లేచేసరికి 1:30 అయింది. అమ్మో ఇప్పుడు ఎట్లా రెడీ అవ్వాలని ఫాస్ట్గా మమ్మీ జడలు వేసేసింది. హాఫ్ సారీ కట్టేసుకొని టక రెడీ అయ్యి వచ్చేసాం. చర్చికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి దారిలో అయితే ఎవ్వరూ లేరు, చిమ్మ చీకటి కదా. ఇప్పుడు మా చర్చి చూపిస్తాను మీకు. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాం మా ఊరు చూద్దాం రండి అని, ఆ వీడియోలో కూడా చూపించా. కానీ ఇప్పుడైతే ఇంకా స్పెషల్గా క్రిస్మస్ కదా, ఎలా ఉందో చూసేద్దాం. మనం అయితే ఫస్ట్ చర్చ్ని అయితే చూద్దాం, ఓకేనా. సో గాయస్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిస్తాను చూడండి, ఫుల్ మంది ఉన్నారు. నాకైతే భయం వేస్తుంది వీడియో తీయాలంటే. ఫస్ట్ ఫాదర్ని అడగాలి వీడియో తీసుకోవాలా వద్దా అని, ఎందుకంటే ఆల్రెడీ అడిగినా నేను ఈవినింగే. అయితే అత్త ఏమన్నది అంటే ఉపదేశం ఉంటారు, వాళ్ళని అడిగిన. అయితే వాళ్ళు ఫాదర్ని అడిగి తీసుకోని అని అన్నారు. సో ఇప్పుడు నేను పోయి ఫాదర్ని అడగాలి ఫస్ట్. చూడండి ఫస్ట్ అయితే మా చర్చ్ని అయితే చూసేయండి. ఇదిగోండి ఎంత బాగుందో, ఫుల్ డెకరేట్ చేసిర్రు. చూసా లోపలికి వెళ్తున్నా. ఆల్టర్ అయితే మా అత్త ఏమన్నా డెకరేట్ చేసిందా, మామూలుగా కాదు. సో ఇప్పుడు ఫాదర్కి అడిగేసి చెప్తా, ఓకేనా. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకని తెలుసా, చర్చికి పోయి వచ్చినాం, ఆరాంసే బజ్జున్నాం. ఇప్పుడు లేచినాం. మా అమ్మ షాప్కి లేవరే అని అలిగి బెడ్షీట్లు మొత్తం గుంజేసింది. బెడ్షీట్లు గుంజినా కూడా లేవలే మేము ఇద్దరం. బెడ్షీట్తో పాటు నేను కూడా లేచిన. తెలిసా బెడ్షీట్ని ఎత్తి కింద పెట్టేసుకొని గట్టిగా పట్టేసుకున్నా. బెడ్షీట్తో పాటు నేను కూడా లేచిన. మా మమ్మీ వీడియో తినేసరికి వీడియో తీస్తుందని లేచేసిన. ఇక మళ్ళీ వీడియో తీసి ఇజ్జత్ పోదా, కరెక్ట్ కదా, నిజం చెప్పండి. ఇంకా లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని వ్లాగ్ స్టార్ట్ చేసేసిన. షాప్కి పోయి వచ్చిండు, మా మామ పోయి వచ్చిండు. ఇప్పుడు నీకు చూపిస్తా బయట తెల్లారింకా మా అత్తమ్మ వాళ్ళందరూ బయట కూర్చున్నారు, మా మామ వాళ్ళంతా. మా అమ్మ చూడు ఎట్లా కూర్చుంది, ఆమె కూడా ఇప్పుడే లేచింది. మేము లేపితే అది కూడా మేము లేచినాం. నువ్వెందుకు లేవ్వకు, నువ్వెందుకు అనుకుంటావని నేనే పోయి మమ్మీ మూతి కాడ అమ్ము అంటే లేచింది. మా మమ్మీ ఇక కూర చేస్తుంది, అన్నం వండుతుంది. మా గ్యాస్ అయిపోయింది, బ్యాడ్ లక్. గ్యాస్ అయిపోయింది, మమ్మీ పొయ్యి మీద వండుతుంది వంట. ఇప్పుడు నేను బిర్యానీ చేయాలంట చేస్తా నేను ఇప్పుడు బిర్యానీ. బాస్మతి రైస్ మా అమ్మకి చేయడం రాదు, సో అందుకే మమ్మీ చేయాలి. ఏంది మళ్ళీ సరే చెప్పు. నా భూతో నా భవిష్యత్తు బాస్మతి రైస్ ఏమేక చేస్తా, మాకు చేయరానా? చేయి మరి చేస్తే ఇక గాయ్స్ మేము ఇప్పుడు మబ్బుల 3 గంటలకి కేక్ తిన్నాం ఫుల్గా. ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి, బ్రష్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ యాపిల్ కోసం ఎతకాలి. ఈ యాపిల్లా ఉంది చెట్టు కానీ పెద్ద ఉంది, మనకు అందదు. ఎందుకు వచ్చిన గొడవ. సో గాయ్స్ తెంపేసా యాపిల్లా. ఇప్పుడు పోయి బ్రష్ చేయాలి. ఆకలి వేస్తుంది చాలా, మబ్బులో కూడా అట్లనే ఆకలి వేసింది ఫుల్గా. అయితే కేక్ తిన్నాం. కేక్ కట్ చేసినాక వీడియో ఎందుకు తీయలేదు చెప్పాలనా. ఊర్లో వాళ్ళు ఏమన్నా అంటారు వద్దు తీయకనని అంటే, ఆయనగా నేనైతే చిన్న క్లిప్స్ అయితే తీసా, అవి యాడ్ చేస్తా, చూసేయండి ఓకేనా. ఇప్పుడు మనం పోయి బ్రష్ చేసుకొని ఇప్పుడు మా ఊరు మొత్తం మీకు చూపిస్తాం బ్రష్ చేసి కొంచెం తిన్నాక, సరేనా. అబ్బా కూరలు వండుతారు అయితే ఒక్కొక్క ఇంటి దగ్గర కమ్మ వాసన వస్తుంది రా నాయన. నేను సైకిల్ చూపిద్దాం అనుకున్నా కానీ సైకిల్ లోపల ఉంది, అది తీయడానికి రాదు బయటికి. ఇంకా ఏం చేస్తున్నా చిన్న? పచ్చడి దంచుతుంది. పచ్చడి చికెన్ తిని నోరు సప్ప పడిపోయింది, అందుకే పచ్చడి రూలుతారు. మా అమ్మ ఏం చిందంటే ఆమె దంచుతుంది. ఇక చిన్న సే హాయ్. ఇక మా బుడ్డి పాప
బుడ్డి పాప ఏం పేరు మీ పేరు? నిరీక్షణ. నిరీక్షణ అండి కదా? నిరీక్షణ. నిరీక్షణ మా జబ్బ. హాయ్ జబ్బా. ఇప్పుడు మీకు నిన్న చెప్పిన కదా నా సైకిల్ చూపిస్తా అని. నా సైకిల్ అయితే ఏడు చెప్పాలన్నా ఆ రూమ్లో అయితే ఇప్పుడు యూజ్ చేయట్లే రూమ్. ఈ రూమ్లో ఉంది అది మా జబ్బ సైకిల్. నా సైకిల్ లోపల మమ్మీ నా సైకిల్ లోపల ఉందా? హాయ్ 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 దిగుతుంది. మా ఇక్కడ చిక్క బాగానే ఉంది కదా. వచ్చేసా ఇంట్లోకి. ఇప్పుడు నా సైకిల్ చూపిస్తా చూడండి. ఇగో ఇది మా జేబ సైకిల్ ఎట్లా అయిపోయింది చూడండి. మా జేబ అయితే రోజు దీన్ని తొక్కుకుంటా నిజామాబాద్కి కూడా వచ్చేటోడు. ఈ రూమ్ అసలు పనికి రాకుండా అయిపోయింది. మా నా సైకిల్ ఏమా ఉన్నది ఉన్నది లేదనుకున్నా. ఇప్పుడు నా సైకిల్ చూపిస్తా చూడండి. మొత్తం దాని మీద ఇంటికి పెయింట్ వేసారు అప్పుడు డాడీ వాళ్ళు చనిపోయినప్పుడు. అదంతా దాని మీద పడ్డది. చూపిస్తా చూడండి. ఇదిగోండి నా సైకిల్. నా కాళ్ళు అందుతాయి అనుకోవచ్చు మీరు, అందుతాయి. ఇంత బాగుంది నా సైకిల్. మంచిగా ఉంటుంది తెలుసా నిజంగా. ఇది నేనైతే 8th 9th ఉన్నప్పుడు అయితే కొన్నారు తెలుసా. 9th 10th నేను దీని మీద వినా. 8th ఎండింగ్లో కొన్నారు అనుకోండి. ఇక వైలెట్ కలర్కి ఇక ముంగట బుట్టి ఉండే, ఆ బుట్టి తీసేసినాము ఇరిగిపోయిందని. ఇది బ్రేక్ కూడా ఇరిగిపోయింది. ఎక్కడో వలిగిపోయినట్టుంది. ఇంత మంచిది. ఇప్పుడు ఇది పని చేస్తా కానీ బట్ గాలి లేదు అంతే. మంచిగా ఉంది. ఇదిగో నేను కీచాను, ఇది నేనే కొనుకొచ్చుకున్నప్పుడు అట్లనే ఉంది. ఇంకా తీయని కూడా తీయలేరు ఎవ్వరు కూడా. మంచిది కదా. అన్నీ పని చేసినాయి కానీ గాలి ఒక్కటే లేదు కండి. గాలి ఒక్కటే లేదు. గాలి కొట్టించుకొని తొక్కుకుంటే భలే ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకోవాలంటే చాలా కష్టం. సో తీసుకోలేము. ఎందుకనంటే నిజామాబాద్ తీసుకొని పోవాలంటే కష్టం కదా. కమలాపూర్ నుంచి నిజామాబాద్ తీసుకొని పోవాలంటే చాలా కష్టం. ఇక్కడ ఏదో కరెంటు బిల్లు పడేసారు చూద్దాం. 8 రూపాయలు వచ్చింది మాకు కరెంటు బిల్లు. అది ఎట్లా 0 బిల్లే కదా. మమ్మ ఇగో కరెంటు బిల్లే ఆడ పడేసారు. 8 రూపాయలు వచ్చింది. మా అమ్మ నవ్వద్దు. ఇక ఈ రూమ్ అయితే బాగాలేదు అసలుకి. ఈ డోరు సరిగా లేదని ఇవి అడ్డం అయితే పెట్టేసారు అప్పుడు. ఈ విండో కూడా లేదు, విండో కూడా తీసేసాం. లైట్ అయితే ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఎందుకంటే చీకటి ఉండొద్దని. మా జేబ సైకిల్ అంటే ఇట్లా గ్రేట్ తెలుసా. ఇది మా నాన్నక్క తెలుసు కదా మీకు, మా ప్రియాంక తను ఎప్పుడు 9th ఉన్నప్పుడు 8th ఉన్నప్పుడు ఈ సైకిల్ చంద్రబాబు నాయుడు ఇచ్చిందంట. ఆయన ఇచ్చిందంటే అప్పటి నుంచి మా నాన్నక్క దొక్కింది. మా నాన్నక్క తర్వాత మా జేబ్ ఇంకా తొక్కుతూనే ఉన్నాడు తెలుసా. ఎంత గ్రేట్ అంట సైకిల్. చిన్నగా ఏమైనా కొంచెం ఏమైనా ఖరాబ్ అయినా కూడా మమ్మల్ని తిడుతుండే తెలుసా. అసలు తొక్కనే ఎక్కుతుండే. మీరు అది ఖరాబ్ చేస్తారు, ఇది ఖరాబ్ చేస్తారు, గాలి లేదు, ఏం లేదు, ఇద్దరు దొక్కుతారని అంటారు తెలుసా మా జేబ్. అయినా మేము అసలు ఇరాకుండా మేము తొక్కుతూనే ఉండేటోళ్ళం. చూడండి నిజంగా ఎంత గ్రేట్ అసలు ఈ సైకిల్ అంటే. ఇప్పటి కూడా అన్నీ ఓకే, బట్ ఇప్పటి కొన్ని రోజుల నుంచి బాలేం కదా. ఇగో ఈ రిమ్ములు, ఈ టైర్ల గాలి అంతా పోయింది అంతే. సిలుం పట్టింది అంతే తప్పించి దానికైతే ఆయనతో కూడా సిలుం పట్టలేదు. నా సైకిల్కి అయితే సిలుం కూడా పట్టలేదు. అంతా ఓకే, బట్ గాలి ఒకటే లేదు. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి మా జేబు సైకిల్ది. ఇదైతే మాకు అక్కడ నిజామాబాద్లో ఉన్నాం కదా 2 years 6 years నుంచి ఉన్నాం కదా. దాని తర్వాత ఇది వచ్చి తొక్కితే అసలు తొక్కడానికి రాలేదు తెలుసా. మొన్న రీసెంట్గానే మా తాత చనిపోకన్నా ముందు ఇడికి వచ్చినాము వీడియో చేసుకోవడానికి. మా తాత చనిపోయినాక అనుకుంటా వీడియో చేసింది. అంతకుముందు ఎందుకు వచ్చినప్పుడు అంతకుముందు వచ్చినప్పుడు తొక్కడానికి సొమ్ము అసలు అయినా కూడా తొక్కినాం మంచిని. ఇప్పుడు ఆ రూమ్లోకి అయితే వెళ్తే ఆ రూమ్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. అటు చూపిస్తాం మీకు. మా చెల్లె నూనె పెట్టుకుంది. మా చెల్లెది ఒకటి ఉంది చూపిస్తా. ఏంటిదో కంటే అది చూపిస్తా. ఆలోచిస్తుంది, పిచ్చి బ్రెయిన్ ఆలోచిస్తుంది. గజ్జి కుక్క కదా అందుకే ఆలోచిస్తుంది. ఏమన్నా మంచి కుక్క అనాలంట. మంచి కుక్క. మా ముఖం కడుకుని అన్నం తిన్నట్టుండు. ఇప్పుడు ఏం చూపిస్తా అన్నానంటే చూపిస్తారండి. మా చెల్లెది కదా ఆయన ఆలోచనలో పెట్టడానికి అట్లా చేసిన కానీ
చూపిస్తా ఏంటిదో. మా ఇంటి పక్కన పొలాలు నాటేసారు, అవి చూపిస్తాయి చూడండి. ఎంత బాగుంది. ఇటు సైడ్ నాటలేదు, ఇటు నాటిరు చూడండి. మొత్తం అక్కడి వరకు లాస్ట్ వరకు నాటిరు, ఇటు నుంచి అటు లాస్ట్ వరకు నాటిరు. ఇటు నాటలే, ఇటు నుంచి అటు లాస్ట్ మొత్తం వరకు నాటలేదు. అక్కడి వరకు నాటారు, అక్కడి వరకు నాటిరు, ఇటు నాటలేదు. ఇది 5-6 కాయలు నాటలేదు అంతే. నారు పోసినాడు మనుషులు వచ్చినట్టు నాటుతున్నట్టు. ఇంకా ఇది దున్నలేదు కదా. చూడండి ఎంత బాగుంది పొలాలు. ఇక మా ఇంటి దగ్గర చెట్లు కూడా ఉన్నాయి, మంచి ఉన్నాయి. ఇక ఈ టేక్ చెట్టు అయితే ఎప్పుడో మేము ఇడున్నప్పుడు పెట్టినాం. ఇది ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. ఇది చెట్టు. ఇటు ఇంకా అది ఉంది. అది ఏం చెట్టు అంటే దాన్ని ఏమంటారు చూడు, సపోటానా పనసను సపోటా తెలియదు నాకు. ఆ చెట్టు అయితే ఇది మా పండు. ఇది పనస చెట్టా సపోటా చెట్టా? రెండు ఒకటి ఎట్లయితాయి మా? ఇది సపోటానా పనస చెట్టు కదా? పనస చెట్టు కదా, పనస చెట్టు అంట గైస్. నేను అన్న అది పనస చెట్టు సపోటా చెట్టు తెలియదు. చూడండి మమ్మీ మనం ఉన్నప్పుడే చిన్న ఉండే కదా ఇది. మేము ఉన్నప్పుడు ఇడున్నప్పుడు చిన్న ఉండే, ఇప్పుడు మొత్తం పెద్దగా అయిపోయింది. దీనికి ఎప్పుడు కాయలు వస్తాయో. ఏ మమ్మీ పూత వస్తుంది. హే గాయస్ పూత వచ్చింది చూడండి, మీకు చూపిస్తా. ఎప్పుడు వస్తాయో అని అన్న. పూత వచ్చింది, గీడొచ్చింది, వీటి పైన వచ్చింది. ఇంకా ఏడైనా ఉండే ఉంటది. ఇక్కడ కూడా ఉంది. ఇగో ఇక్కడ చిక్కుడు తీగ కూడా ఉంది, చూపిస్తా. చిక్కుడు కాలేను ఈ చిన్న చెట్టుకి. ఇది ఆడదాకుందో మరి, ఈయనే ఉన్నట్టుంది. మంచిగా ఉంది కదా. మొత్తం గడ్డి ఉంది, గడ్డి అంతా క్లీన్ చేసుకోవాలి. అటు ముంగట క్లీన్ చేసుకొని మొరం పోయించుకున్నాం, కానీ ఇటు క్లీన్ చేయలే. ఏదేనో ఉంది చిక్కుడు తీగ. మమ్మీ చిక్కుడు కాయలేనే, 3 కాయలేనే. చిక్కుడుకాయలు 3 కాయలేనే. ఇగో ఇక్కడ ఇంకా మా చెట్టు, ఇక్కడ కూడా జామ చెట్టు, మామిడి చెట్టు అవన్నీ ఉండే, కానీ అవన్నీ కొట్టేసినాం. ఇగో ఇక్కడ జామ చెట్టు ఉంది, పెద్ద చెట్టు, ఫుల్ కాయలు. దీనికైతే ఇగో ఇంతకంటే ఎక్కువ అవుతుంది తెలుసా కాయ. ఒకసారి నేను చిన్న ఉన్నప్పుడు అయితే గిడ ఊకున్నా, ఇదంతా క్లీన్ ఉంటుండే అప్పుడు మేము ఇడున్నప్పుడు. అయితే ఇక గిన్నె ఉండే కాయ వచ్చి నా నెత్తి మీద పడ్డది. నిజంగా తెలుసా ఇంత లా ఉండే అప్పుడు కాయ. మా చెల్లెమ్మ అంటుంది, చూపిస్తా ఉండండి. అది కాడమల్ల చెట్టు అంట, ఏడుకు ఎక్కిందంట, చూద్దాం ఉండండి. ఊరిని అమ్మని అగో చూడండి, కాడమల్ల చెట్టు ఇటు ఎక్కుతుంది, అటు పైకి ఎక్కుతుంది. అగో కనిపించిందా? ఇంకొకటి మా మామిడి చెట్టుకి పూత వచ్చింది. అవి నార్మల్ మామిడికాయలు కూడా కాదు, కళా మామిడికాయలు. ఇగో నిండా వచ్చింది పూత, ఇంకా ఫుల్ కాయలు. ఇంకా మా ఇంటి పక్కన కూడా ఫుల్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో అయితే ఫుల్ చెట్లు పెట్టారు మా జబ్బలు. అది చూపిస్తా చూడండి, ఎన్ని చెట్లు అంటే ఇట్లా మంచిగా ఉంది సూపర్గా. ఇక ఫస్ట్ చిక్కుడు చెట్టు. ఇప్పుడు మేము ఇందాక చిక్కుడుకాయలు తెంపుతాం అన్నాను చూడండి, అన్ని లేతకాయలు ఉన్నాయని వద్దన్నాడు మా జబ్బ. మళ్ళీ తెంపుకోరని. ఏడున్నాయి ఈ లేతకాయలు, అయ్యా తెంపుకోకూడదు. ఇదంతా ఈ నుంచి ఆడదాకా చిక్కుడు చెట్టే ఉంది. ఆడవరకు బట్టలు ఆడేసారు. ఇక కంది చెట్లు ఉన్నాయి. వావ్. అంతే ఇక్కడ ఏమంటారు తెలుసా, తొగరి చెట్ల ఏమంటారు, తొగరి చెట్లు అంటారు, కానీ మేము కంది చెట్లు అంటాం. వీటిని ఎండబెడతారు మంచిగా, కొట్టేసిన తర్వాత మంచిగా ఎండబెట్టి ఏమంటారు దాన్ని, ఇసర్రాయి ఉంటుంది, దాంట్లో వేసి ఇసురితే కందిపప్పు వస్తుంది మనకి. ఇవి మొత్తం అదే ఉంది. ఇక్కడ టమాటా చెట్లు కూడా ఉన్నాయి. అప్పుడు బెండకాయ చెట్లు కూడా పెట్టినేమో కన్నా. ఇగో టమాటా. ఇదేంటంటే దీన్ని ఏమంటారు మర్చిపోయినాను నేను. ఇక ఇక్కడ టమాటా చెట్లు పెట్టారు, కానీ టమాటా చెట్లు మొత్తం పురుగు పట్టినట్టు అయింది. ఇక గిట్టు మంచిగా ఉన్నాయి, ఫుల్ కెవ్వు ఉంది ఇటు. అండ్ ఇక్కడ ఏంటిదో చెప్పండి మీరే, గోంగూర విత్తనాలు వేసారు మంచిగా. నార్వోష్ అంటారు కూడా, మంచిగా ఉంది కదా. మంచిగా అడుడికి మంచిగా అవుతుంది, చెట్లు మంచిగా అవుతున్నాయి. ఇటు మొత్తం కంది చెట్లే. ఇంకా అటు మధ్యలో నుంచి పోవాలంటే మనకి చెట్లు వేస్తాం. మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది, వద్దులేదు స్నానం చేయాలి. కంది చెట్లు చూడండి ఎంత లావు ఉన్నాయి, కందికాయలు చూడండి చాలా అంటే చాలా లావు ఉన్నాయి. ఇది మా ఇంటి వెనుక, మా ఇల్లు ఇది మా ఇంటి వెనకాల.
ఇవన్నీ కంది చెట్లు. ఇది మా జయబ్బలది ఇల్లు. ఇప్పుడు మనమైతే ఇంటికి పోయి బ్రష్ చేసేసుకొని ఫస్ట్ అన్నం తినేసి ఇక్కడ నుంచి నిజామాబాద్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళాలి ఈరోజు తొందరగా. మా అత్తమ్మని హాస్పిటల్కి అయితే తీసుకోవాలి. సో అందుకే తొందరగా పోతున్నా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుం దిస్ ఇస్ అద్రవని వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జీ. మా చెల్లి పిచ్చలేసింది తెలుసా మీకు. మార్నింగ్ నుంచి అంతే పిచ్చలేసినట్టు చేస్తుంది. నన్ను వీడియోస్ కూడా తీసుకొని ఇస్తలేదు. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాం అనుకుంటుంది కదా, సమాధుల దగ్గరికి అయితే వచ్చి వెళ్తున్నాం. వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం బిజీ ఉండే, సో అందుకే వీడియో తీయలే. వీళ్ళు చూడండి, వీళ్ళు రీల్స్ చేస్తారు. అయిపోయింది మాట. అయ్యా బుక్కాయలు బండి వస్తుంది. ఇగో ఇల్లు బాగా స్టైల్ పడుతున్నారు చూడండి, రీల్స్ చేస్తున్నారు. అదే ఉల్టా నడుచుకుంటున్నా. మధ్యలో పోయిన గెలికిన. సో గాయస్ మేమైతే స్టార్ట్ అయిపోయినాం, వచ్చేస్తున్నాం నిజామాబాద్. సారీ వెళ్ళిపోతున్నాం నిజామాబాద్కి. ఇగోండి మా మమ్మీ కూడా వచ్చేస్తుంది. ఇక తాళం వేసేసి వచ్చేసిన. ఏమో మమ్మీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనేసి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాం. మమ్మీని 11కి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. 11:30 వరకు అయితే రమ్మన్నాడు. సో మనమైతే ఇప్పుడు 10 అవుతుంది, పావు ఎక్కువ 20 minutes తక్కువ 10 అవుతుంది. 10 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయేసరికి అక్కడి వరకు 11:30 అవుతుంది. ఏ మమ్మీని నిజామాబాద్కి రమ్మంటాం, వెళ్ళిపోవచ్చు. ఇంకా మా అత్తల ఇంటికి వచ్చేసిన మా అత్తలకు చెప్పేసి వెళ్ళిపోదాం. ఎవ్వరు లేరు చూసిరా. మార్నింగ్ అయితే అందరూ ఉండే కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు. మా ఊరు బస్ స్టాండ్ అయితే మోడల్ ఉంటుంది తెలుసా, మామూలుగా ఉండదు. అంటే అది ఇప్పుడు బస్సెస్ రావు కదా మా ఊరికి ఎలాగో అనేసి అది పాత పడిపోయింది. సో దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అందుకే అయిపోయింది. 3 days 5 days ఏమో మా ఊరు నుంచి బస్సెస్ పోతాయంట. అటు ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో అందుకే బస్సెస్ ఇక్కడ నుంచి పోతున్నాయి మా ఊరి నుంచి. మాకు సేఫ్ అయిపోయింది పండగకి. గాయస్ మేమైతే మా మమ్మీకి హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చేసరికి 2:30 అయిపోయింది. చాలా అంటే చాలా ఆకలిస్తుంది. బయటనే మనం తిందాం అనుకున్నాం, ఇంకా లేట్ అవుతుంది షో వచ్చేసినాం. సో చుట్టలు వేస్తుంది, ఎండకి ఫుల్ ఎండ కొడుతుంది. రోజు డ్రెస్ చేంజ్ చేసుకొని వీడియో ఎండింగ్ చెప్దామని వచ్చేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.